హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే, మార్గశిర మాసం వచ్చింది కదండి. మొదటి లక్షవారం నేను పూజ ఎలా చేసుకున్నాను, అలాగే మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశాను, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ వచ్చేసి కాబోలి చనా కర్రీ చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ వేళ ఉదయాన్నే 3:30కి అయితే నిద్ర లేచానండి. నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా ఒకసారి చీపురుతో క్లీన్ చేశానండి. ముందు రోజే ఇల్లంతా మాప్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసినా కానీ మరుసటి రోజు ఉదయం పూజ చేసుకునే ముందు మాత్రం ఒకసారి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి అప్పుడు దీపం పెడతానండి. క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి మెయిన్ డోర్ తీసి బయటకు వచ్చాను. ముందు రోజే తులసమ్మ ముందు, ఇంటి గుమ్మ ముందు కూడా చక్కగా ముగ్గు వేసేసుకున్నానండి. ఇక దీపారాధనకి అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకోవటమే. ఉదయాన్నే పూజ చేసుకోవాలి కాబట్టి ఒకవైపు పూజ పనులు చూసుకుంటూ అలాగే మా బాబుకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఆ వేళ లంచ్ బాక్స్కి వచ్చేసి కాబూలీ చనా కర్రీ వండుదామని ముందు రోజు నైటే కాబూలీ చనాను నానబెట్టి ఉంచానండి. అవి శుభ్రంగా కడిగి శనగలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూతను విజిల్తో సహా పెట్టి 1-2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రాణిస్తే శనగలు చక్కగా ఉడికిపోతాయండి. అలాగే రైస్ కూడా ఒక పక్కన పెట్టేశాను అనమాట. ఇవి స్టవ్ మీద పెట్టిన తర్వాత పూజ గదిలో మొత్తం సర్దుకొని వచ్చానండి. ఈలోపు శనగలు ఉడికిపోయాయి, అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆ వేళ నైవేద్యంగా పరమాన్నం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బియ్యంని కడిగి స్టవ్ మీద పెట్టానండి. ముందు రోజే ఆవు పాలు తెప్పించి ఉంచానండి. ఆ ఆవు పాలను ఆ బియ్యంలో వేస్తున్నానమాట. ఆవు పాలు వేసేటప్పుడు నీళ్ళేమీ కలపాల్సిన అవసరం లేదండి. పరమాన్నంలో గేదె పాలకైతే మాత్రం అడుగంటుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. ఆవు పాలకైతే అంతగా అడుగంటదండి, ఎందుకంటే ఆవు పాలు పలుచగా ఉంటాయి కదా. ఆవు పాలతో వండితే కనుక నీళ్లు వేయకుండా ఓన్లీ పాలతోనే ప్రిపేర్ చేస్తానన్నమాట పరమాన్నం. ఇక్కడ కొన్ని శనగలను అమ్మవారికి నైవేద్యంగా పెడదామని తీసానండి. ఇంకా కర్రీకి వచ్చేసి ఇదిగోండి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 ఇంచుల అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఈ కూర చక్కగా గ్రేవీలా ఉండి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా కానీ చక్కగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈలోపు పాలు పొంగొచ్చేయండి. ఇంకా కూర కూడా ప్రిపేర్ చేసేసి చట్నీ చేసేద్దామని చెప్పేసి ఆ వేళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడదాం అనుకున్నానండి. దానికి చట్నీ కూడా ప్రిపేర్ చేసేద్దామని పరమాన్నంను వేరే స్టవ్ మీదకి మార్చానండి. ఇంకా కుక్కర్ పెట్టాను. ఈ కుక్కర్లోనే శనగలు ఉడకబెట్టాను కదండి, అదే కుక్కర్లో కూర కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇక నూనె అది తూలుతుందని చెప్పేసి పరమాన్నం మీద మూత పెట్టానండి. ఇక కుక్కర్లో కూరకైతే ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకున్నానండి. 2 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు వేసుకున్నానమాట. హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, కాస్త పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను విజిల్ లేకుండా పెట్టామనుకోండి, సిమ్లో పెట్టేసి చక్కగా వేగిపోతుందండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మాడిపోతుందేమో అన్న భయం ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టేసి స్టవ్ చక్కగా కూర రెడీ అయిపోతుందండి. ఇక ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసానమాట. ఇంకా పక్కన చట్నీలో కూడా మనకు కారం ఎంత పడుతుందో అంత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసేసానండి. పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వస్తాయి చూడండి, అంతవరకు ఫ్రై చేసుకుంటే పల్లీలు, పచ్చిమిరపకాయలు 2 వేగిపోయినట్లే. చూడండి ఇక పరమాన్నానికి అన్నం కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది. అన్నం అంతా ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్వీట్కి సరిపడా బెల్లం, కొంచెం యాలకుల పొడి వేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఇందులో మనకి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కాస్త పచ్చకర్పూరం కూడా వేసానండి. ఎంతైనా ప్రసాదానికి చేసిన పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందన్నమాట. నేను నైవేద్యానికి ఎప్పుడు పరమాన్నం చేసినా ఇలాగే చేస్తానండి. బియ్యం చక్కగా కడిగిన తర్వాత స్టవ్ మీద పాలు పోసి పెట్టేస్తానమాట. అది ఉడికిన తర్వాత బెల్లం, ఇలా యాలకుల పొడి, కొంచెం పచ్చికర్పూరం వేసుకుంటే పరమాన్నం తయారైపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి మసాలా పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత అందులోనే కొంచెం కారం, నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత
మనం ముందు ఉడకబెట్టి ఉంచుకున్నాం చూడండి శనగలు, ఆ అమ్మవారికి అన్ని నైవేద్యానికి కొంచెం తీసాను. మిగిలినవన్నీ కూడా ఆ నీళ్లతో సహా వేసేసానండి. ఇక నీళ్ళేమి ఎక్స్ట్రా వేయనండి, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టి ఉడికిస్తున్నాం కదండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు కలిపామనుకోండి, కూర చక్కగా రెడీ అయిపోతుంది. శనగలు వేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు వేసాను, అలాగే కాబూలి శనగల్లో కూడా వేసాను కదండి, అది చూసి వేసుకోవాలన్నమాట. అన్ని వేసేసి సిమ్లో పెట్టేసాము కదండి, కూర చక్కగా ఉడుకుతుంది. ఈ లోపు టెన్షన్ లేకుండా చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. తులసమ్మ దగ్గర అయితే ఇలా దీపం పెట్టానండి. ఇంకా నెక్స్ట్ పూజ గదిలోనమాట మొత్తం అన్ని మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తోనే చక్కగా అలంకరించుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టి తాంబూలం సమర్పించి చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఆవేళ చామంతి పువ్వులు విచ్చుకుంటాయి అనుకున్నాను, కానీ ఎండ సరిగ్గా లేక ఇంకా అప్పటికి విచ్చుకోలేదండి. నెక్స్ట్ లక్షవారానికి అయితే మాత్రం విచ్చుకుంటాయి. అమ్మవారికి ఆ చామంతి పువ్వులతోనే పూజ చేసుకోవచ్చు. ఆ గార్డెన్ లో పూసిన అందమైన చామంతి పువ్వులతో నేను పూజ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నవి కూడా మన గార్డెన్లో పువ్వులేనండి, కానీ చామంతి పూలు ఉంటే ఈ సీజన్లో అదొక అందం కదండి. ఇంకా సంక్రాంతి వెళ్ళే వరకు కూడా, అంటే ధనుర్మాసం వెళ్ళేంత వరకు కూడా చక్కగా చామంతి పువ్వులు అయితే పూస్తాయండి. ఇంకా అలా బయటకు వచ్చి చూస్తే అప్పుడే తెల్లవారుతుందండి. అప్పుడే పక్షులు అవి వాటి గూట్ల నుంచి బయటకు వస్తున్నాయండి. ఆ టైంలో అలా కూర్చొని ఒక కాఫీ తాగామంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుందండి. చుట్టూ పచ్చని మొక్కలు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అదైతే ఏదైనా హాలిడే ఉన్న ఒక్కరోజే కుదురుతుందండి. ఇక తర్వాత 10 నిమిషాలకి కూర ఇలా చక్కగా రెడీ అయిపోతుందండి. ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ కాబూలీ చనా కర్రీ రెడీ అనమాట. కాబూలీ శనగల్ని నానబెట్టిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ తర్వాత ఉడికించామంటే అవి శుద్ధ అయిపోయినట్టు అయిపోతాయి. అంటే మన కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తే మనకి చక్కగా ఉడుకుతుందో చూసుకొని మరీ మెత్తగా కాకుండా ఉండేటట్లు ఉడికించుకోవాలి. ఎందుకంటే కూరలో కూడా ఉడుకుతాయి కదండి. కూరలో ఉడికించిన నీళ్లతో సహా శనగలను వేయటం వల్ల ప్రోటీన్స్ అవి పోకుండా ఉంటాయండి. నేను రాత్రి శుభ్రంగా శనగలను 2 సార్లు కడిగి అప్పుడు నానబెట్టాను కదండి. మళ్ళీ ఉదయం కూడా ఆ నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు పోసి ఉడకబెట్టాను అనమాట. చూడండి, ఆ శనగలను శుభ్రం చేసిన నీళ్లు మొక్కలకి పోయండి, మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ముందు ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేస్తానండి, నీళ్లు వేసేసి మూత పెట్టేసి ఉంచేస్తానమాట. చూడండి, ఇలా చక్కగా ఆవిరి వచ్చేటప్పుడు ఇడ్లీ కానీ పెట్టేసామనుకోండి, మీడియం ఫ్లేమ్లో ఉంచితే చక్కగా 5 నిమిషాలకి ఇడ్లీ రెడీ అయిపోతాయండి. మొన్న చూపించాను చూడండి ఇడ్లీ బ్యాటర్, అదేనండి ఇది. అదే మొత్తం ప్రీమిక్స్ పౌడర్స్ అని చెప్పేసి చూపించాను కదా, ఆ ఇడ్లీ బ్యాటర్ ఇది. ఇడ్లీలు అయితే చక్కగా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే చక్కగా వస్తాయి. ఇక్కడ చట్నీ అయితే గ్రైండ్ చేస్తున్నాను చూడండి. ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఉప్పు, చాలా కొంచెం అంటే కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు తగినంత వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ వేసిస్తే పులుపు ఎక్కువైపోయి చట్నీ టేస్ట్ అంతగా బాగోదండి. చాలా చిన్నది వేయాలన్నమాట. ఇక చట్నీ చూడండి గ్రైండ్ చేసుకొచ్చేసాను. గ్రైండ్ చేసేసిన తర్వాత మిక్సీలోనే కొన్ని నీళ్లు పోసి తిప్పేసామనుకోండి, ఆ మిగిలిన చట్నీ కూడా వచ్చేస్తుందండి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి అప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఇడ్లీలోకి చట్నీ ఇలా ఈ కన్సిస్టెన్సీలో పలుచగా ఉంటేనే బాగుంటుందండి. దోశలోకి అయితే మాత్రం కాస్త గట్టిగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చట్నీ తాలింపు కూడా పెట్టేశాను. ఒక్కసారి కలిపామంటే ఇడ్లీలోకి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలకి ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత గరిటెని తడి చేసుకొని తీసామనుకోండి, చక్కగా వస్తుంది. ఇంకా మా బాబుకి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను వెంటనే తీసేసి ఇడ్లీని సర్వ్ చేసేస్తున్నాను అనమాట. వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత అప్పుడు లంచ్ బాక్స్ పెడతానండి. పెట్టేస్తే ఇంకా వాడు స్కూల్కి బయలుదేరిపోతాడు. ఇడ్లీలోకి కంపల్సరీ ఉదయాన్నే మాత్రం 1 టీ స్పూన్ కారప్పొడో, కరివేపాకు పొడో, అవిసె గింజల పొడో ఏదో ఒక పొడి కంపల్సరీ వేస్తానండి. పొడిలోకి అని చెప్పేసి ఆవు నెయ్యిని, ఇడ్లీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇడ్లీ మీదే కాస్త వేసేసానండి. నెయ్యి కూడా కరిగిపోతుంది. ఇప్పుడు బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి చూడండి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. కొంచెం రసం కూడా పెట్టానండి. ఆ రసం కూడా లంచ్ బాక్స్కి పెట్టానన్నమాట. ఇక తర్వాత వంటగది అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం వంట అంతా అయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వంటగది అయితే కొంచెం మెస్సీగా ఉంటుంది కదండి, అందుకోసం వంటగది అంతా ఒకసారి క్లీన్ చేసేసాను.